ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు, శుభములు. మనము ఆరాధన అనేటువంటి అంశంలో కొనసాగుతున్నాము. ఆరాధన అనగానేమి అనే సంగతి నేర్చుకున్నాము. ఆ తర్వాత ఎవరిని ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి, ఎవరు ఆరాధించాలి అనే సంగతి నేర్చుకున్నాము. ఆ తర్వాత మూడో లెసన్గా ఆ, ఆరాధనలోని రకాలేంటి అనే సంగతి నేర్చుకున్నాం. ఓకే, అంతవరకు మీరు జాగ్రత్తగా వింటున్నారు. చాలా మంది కామెంట్స్ వస్తున్నారు, సంతోషంగా. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే నాలుగో లెసను, దేవుని ఎలా ఆరాధింపవలను. దేవుని ఎలా ఆరాధింపవలను. ఆరాధన ఏ సిస్టములో, ఏ విధానంలో, ఆ విధానం తెలిసి ఆరాధన చేయాలి. ఓకే, ఆరాధన అంటే ఏందో తెలుసుకొని, ఆరాధన ఏ సిస్టంలో చేస్తే దేవుడు సంతోషపడతాడో ఆ సంగతి తెలుసుకొని మనం ఆరాధించాలి అనేటువంటిది దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఓకే, దేవుని ఎలా ఆరాధింపవలను. రెండు విషయాలు మనం ఇక్కడ నేర్చుకుంటాం. రెండు విషయాలని నేర్చుకోబోతున్నాం. ఒకటేంటంటే దేవుని ఎలా ఆరాధింపకూడదో అనే సంగతి నేర్చుకుంటాము. ఆ తర్వాత దేవుని ఎలా ఆరాధింపవలెనో ఆ సంగతి నేర్చుకుంటాం. మొదటగా నెగటివ్ నేర్చుకొని తర్వాత పాజిటివ్ నేర్చుకుంటాం. నెగటివ్ అంటే దేవుని ఎలా ఆరాధింపకూడదు అనే సంగతి మనము నేర్చుకుంటాం. ఆ తర్వాత ఎలా ఆరాధింపవలెనో అనే సంగతిని నేర్చుకుందాం. ఓకే, మనం పాఠంలోకి వెళ్ళిపోదాము. దేవుని ఎలా ఆరాధింపకూడదు అనే సంగతి మనం నేర్చుకోబోతున్నాం. క్రైస్తవులు పాత నిబంధన పద్ధతి ప్రకారంగా దేవుని ఆరాధింపకూడదు. క్రైస్తవులు పాత నిబంధన ప్రకారంగా అంటే ధర్మశాస్త్రం ప్రకారముగా ఆ, దేవుని ఆరాధింపకూడదు. ఎందుకంటే మొదటగా ఒక కారణము, ధర్మశాస్త్రము పాపములను తీసివేయలేనిది. ధర్మశాస్త్రములో ఆ సిస్టమ్ లేదు. ఏ సిస్టమ్ లేదు? పాపాలను తీసివేసేటువంటి, పాపానికి విమోచన, పాపానికి విడుదల, పాపం నుంచి విడుదల చేసేటువంటి ఒక సిస్టము, ఒక పద్ధతి లేదు. అందుకని ధర్మశాస్త్ర ప్రకారంగా లేదా పాత నిబంధన ప్రకారంగా మనము ఆరాధింపకూడదు. కొలసే పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో 13, 14, 15, 16 దాకా చదువుకోవాలి. ఓకే, బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్ చేయండి. కొలసే పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా, అపరాధముల వలన సున్నతి పొందకుండా ఉండటం వలన మనము మృతులైనటువంటి వాళ్ళగా ఉండగా, దేవుడు పురాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చెవ్రాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మేమును జీవింపు చేసాను. ఆయన ప్రధానులకును అధికారులకును నిరాధులను చేసి, ప్రధానులను అధికారులను నిరాధులను చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచను. ఓకే, మనకు విరోధముగా ఉన్నటువంటి, మన మీద రుణముగా ఉన్నటువంటి వ్రాతరూపకమైన ధర్మశాస్త్రము, ఆజ్ఞ అన్నాడు. వ్రాతరూపకమైన ఆజ్ఞ, ఇది ధర్మశాస్త్రము మనకు రుణముగా ఉంది, మన మీద విరోధముగా ఉంది. ఆ పత్రాన్ని ఏం చేశాడంటే మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా చేశాను. ధర్మశాస్త్రము దేవుని చేతి వ్రాతతో ప్రకారంగా రాసినటువంటిది. అది దేవుడే దాన్ని కొట్టేశాడు, ఎత్తేసాడు. కొట్టివేసి అంటున్నాడు అక్కడ. చూడండి, సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి, కొట్టివేసి, ఎత్తివేసి అనే పదాలు మనం అక్కడ చూస్తుంటాం. ఓకే, కాబట్టి అది కొట్టివేసినాడు ధర్మశాస్త్రము, అది ఎత్తివేసినాడు ధర్మశాస్త్రము. ఎవరు చేసినారంటే నేను నువ్వు చేయలేదు, అది దేవుడే చేశాడు. అది యేసుక్రీస్తే చేశాడు, తండ్రి అయిన దేవుడే చేశాడు. దాన్ని ఎత్తివేశాడు, కొట్టివేశాడు.
కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా లేకపోతే పాత నిబంధన పద్ధతి ప్రకారంగా ఆ సిస్టంలో మనము దేవుణ్ణి ఆరాధించకూడదు. నంబర్ వన్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకొక లేఖనం కూడా ఇంకొకటి చూస్తాము. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీ 8:13. ఆయన క్రొత్త నిబంధనని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. క్రొత్త నిబంధన అనే పదం ఎప్పుడైతే వచ్చిందో దేవుని నోటి నుండి ఆ మొదటిది ఏం చేశాడంట? పాతదిగా చేసేసాడు. ఏది పాతగెళ్ళి ఉడిగిపోవును అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. అంటే అదృశ్యం అంటే నివర్తనమగుటకు అని రాసున్నాడు. ఓకే, మూలపాఠంలో నివర్తనము అంటే తీసివేయుటకు, పనికి రాకుండా పోయేటకు సిద్ధముగా ఉన్నది అన్నాడు. కాబట్టి పాత నిబంధన క్రొత్త నిబంధన ఎప్పుడైతే వచ్చిందో దానికంటే శ్రేష్టమైనటువంటి నిబంధన అంటాడు. దాన్ని ఎత్తివేశాడు. పాత దాన్ని ఎత్తివేశాడు. మనకు అడ్డముగా ఉన్నటువంటి దాన్ని మన మీద అది ఆ, రుణముగా ఉన్నది. పాత నిబంధన అది మనము మొయ్యలేని కాడిగా ఉన్నది. హెబ్రీ పత్రికలోనే 10వ అధ్యాయంలో 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మీరుల ఛాయి గలదియే గాని. ధర్మశాస్త్రము అంటే నేను చెప్తున్నాను పాత నిబంధన అంటే పూర్తిగా వివరణ ఇచ్చున్నాను. ధర్మశాస్త్రం గురించి ఒక సబ్జెక్ట్ ఉంది మీకు అవుట్ ఆఫ్ సిలబస్ లో, అది చదవండి, అది వినండి ఒకసారి. ధర్మశాస్త్రము అంటే పాత నిబంధన. మోషే ధర్మశాస్త్రము అంటే పాత నిబంధన. యెహోవా ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన. అంటే కదా ఇన్ని నిబంధనలు ఏమి లేవు. ఒకటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. కాబట్టి ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయే గాని నిజస్వరూపము గాని ఆ వస్తువు నిజస్వరూపము కలది కాదు. నిస్వరూపము కాదు, అది ఛాయ మాత్రం. ధర్మశాస్త్రము ఛాయగా ఉంచింది, ఛాయ కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చి వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలగజేయ నేరవు. యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చుతున్నారు కదా, ఒకే విధమైనటువంటి బలులు, జంతు బలులు. వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు, నేరవు. అవి నేరవు అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఏం చేయాలంటే బలులు ఇవ్వాలి ఏటేట. ఓకే, పాపం చేస్తే ఒక దానికి బలి ఇవ్వాలి. బలులు రకాలు ఉన్నాయి, ఆ బలులు ఇవ్వాలి. ఏ పాపానికి ఆ రకమైనటువంటి బలి ఇవ్వాలి. కాబట్టి అది సంపూర్ణ సిద్ధి కలగ చేయలేనిది. సంపూర్ణ సిద్ధి కలగ చేయలేనిది. ఒకటేమన్నాడు, అది అదృశ్య పాతది అని చెప్పినప్పుడు, కొత్తది చెప్పినప్పుడు పాతది నివర్తనం అయిపోయింది. అది నివర్తనముటకు లేకుంటే తీసివేయటకు సిద్ధంగా, అదృశ్యముటకు సిద్ధంగా ఉంది అన్నాడు. సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు అన్నాడు హెబ్రీ కాడు 2 చోట్ల. ఒకటే కొలసే పత్రికలో పౌలు గారు ఏమన్నాడు, అది రాతరూపమైన ఆజ్ఞ మన మీద రుణముగా ఉంది, మనకు విరోధముగా ఉంది, కాబట్టి దాన్ని కొట్టివేశాడు, ఎత్తివేశాడు అని చెప్పాడు. కాబట్టి ఇలాంటి ధర్మశాస్త్రము ఎందుకు మనం చేయకూడదు ధర్మశాస్త్రం ప్రకారంగా అంటే, చాలా మంది ఎందుకు చేయకూడదు? బైబిల్ ధర్మశాస్త్రం ఉంది కదా అంటే, బైబిల్లో 2 పార్ట్లు ఉన్నాయి. ఒకటి కొత్త నిబంధన, ఒకటి పాత నిబంధన. పాత నిబంధన హిస్టరీగా చదవాలి, కొత్త నిబంధన అనుసరించుటకు చదవాలి. అంటే పాత నిబంధనలు ఉండే మనం తీసుకోకూడదంటే తీసుకోవచ్చు, చాలా ఉన్నాయి తీసుకోవటానికి. అందుకోసమే దాన్ని బైబిల్ని 2గా ఉన్నటువంటి పుస్తకాలని, లేకుంటే 66 పుస్తకాలని ఒక కూర్పుగా చేసి ఒక బుక్గా మన చేతిలో ఉంది. కాబట్టి ధర్మశాస్త్రము సిస్టాన్ని ఆరాధించకూడదు, ఆ సిస్టమ్ ఆరాధించకూడదు. ఒక మంచి ఉన్నాయా తీసుకోవాలి. 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞను కూడా మనం తీసేసడానికి లేదు, ఒక ఈ విశ్రాంతి దినము తప్ప. కాబట్టి మిగతా ఆజ్ఞలన్నీ కూడా గైకొనాలి. అవి కాకుండా ఇంకా ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలో, చదువు, వాటిని మంచి నేర్చుకో, దేవుడి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. అంతేకాని సిస్టంలో ఆరాధించకూడదు అని చెప్తున్నాం. ఒక ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు, క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అంటాడు. కాబట్టి ఒక క్రొత్త నిబంధన చేస్తాను. ఎవరితో? ఇశ్రాయేలు వారితో, యూదా వారితో.
అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇంకొక మాట కూడా ఉన్నాడు. ఏదని పాత నిబంధనని గురించి చెప్తూ, అంటే కొత్త నిబంధన గురించి చెప్తూ పాత నిబంధన ప్రస్తాపన చేస్తున్నాడు. కొత్త నిబంధన ఎలాంటిదంట? ఐగుప్తులో నుండి వాడిని రప్పించినప్పుడు వాడిని చేయబట్టుకునే దినమున నా పితరులతో చేసినటువంటి నిబంధన వంటిది కాదు. అంటే పాత నిబంధన వంటిది కాదు, ఇది కొత్త నిబంధన నేను చేయబోతున్నాను. దానికి దీనికి వ్యత్యాసం ఉంది. అలాంటిది కాదు. ఎలాంటిది కాదు? నేను పితరులతో చేసినటువంటి నిబంధన వంటిది కాదు అంటుంది. నేను వారిని వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనలో భంగం చేసుకుని వాళ్ళు ఆ నిబంధన ఏం చేశారంటే భంగం చేసుకున్నారు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే చెప్పాడు. నిబంధన అలాంటి నిబంధన కాదు, ఇది వేరుగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంటుంది. ఇది ఎలాంటిదంటే వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం మీద వాటిని వాస్తాను అన్నాడు. కొత్త నిబంధన ఏం చెప్పాడు? వారి మనస్సులో వారి హృదయం మీద రాస్తాను అన్నాడు. అలాంటిది కాదు ఇది. కాబట్టి వ్యత్యాసం చెప్పాడు. పాత నిబంధనకి పితరులతో ఇచ్చినటువంటిది అది. వాళ్ళ పితరుల వంటిది కాదు అన్నాడు. ఓకే, వారు ఏం చేశారు? నేను వారికి పెనిమిటినైనను కూడా నా నిబంధనలో వారు నిలవలేదు, వాళ్ళు భంగం చేసుకున్నారు. ఇశ్రాయేల్ని ఒకసారి చూడండి. పాత నిబంధన చదివేటువంటి వాళ్ళు ఇశ్రాయేల్ని కానీ చూస్తే ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. ఆ ధర్మశాస్త్రంలో ఆ ఆజ్ఞలలో ఎప్పుడు కూడా వాళ్ళు నిలబడలేదు. చాలా మంది నిలబడ్డారు, దాన్ని తిరస్కరించారు. దేవునికి అవిధేయులుగా జీవించారు. ఓకే, అందుకని దేవుడు నొచ్చుకున్నాడు. ఓకే, ఆ తర్వాత కొంతమంది ప్రవక్తని పిలిపించి ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క ప్రవక్తను పంపించినా కూడా ఆ ప్రవక్తలను కూడా తిరస్కరించినారు వాడు యూదులు. కాబట్టి ఏ కొద్ది మందో తప్ప నోబహు, తర్వాత మోషే, అబ్రహాము ఇలాంటి వాళ్ళు కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంది తిరస్కరించినారు. కాబట్టి అలాంటిది కాదన్నాడు. ఎవరితో చేశాడంట? మన పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు అన్నాడు. అంటే పితరులతో చేశాడు ఈ నిబంధన. అంతకుముందు పితరుల కాలం కంటే ముందున్న వారికి నిబంధన చేయలేదు. రాతరూపమైనటువంటి నిబంధన నోటి మాటతో చేశాడు. నోటి మాటతో వాళ్ళ పితరులకు ముందు ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడాడు. మన రాతరూపకంగా లేదు. అది ఎవరికి చేశాడు నిబంధన అంటే పితరులతో చేశాడు, పితరుల కాలంలో చేశాడు. ఓకే, మోషే ద్వారా. కాబట్టి అలాంటిది కాదు. ఇది కొత్త నిబంధన చేసే దినాలు వచ్చినాయి. ఈ కొత్త నిబంధన ఎలా ఉంటుందంటే వాళ్ళు నా ధర్మశాస్త్రాన్ని వాళ్ళ మనస్సులో రాస్తాను, వాళ్ళ హృదయముల మీద రాస్తాను అన్నాడు. కాబట్టి కొత్త నిబంధన, పాత నిబంధన అది గతించిపోయింది. ధర్మశాస్త్రము అది ఎత్తివేశాడు, అది కొట్టివేశాడు, అది మనకు భారంగా ఉన్నది. అందుకని ఏం చేశాడంటే మనము మోయలేని కాడి అన్నాడు పౌలు గారు. అది మనం మోయలేనటువంటి కాడిగా ఉన్నది. కాబట్టి దాన్ని కొట్టివేశాడు, ఎత్తివేశాడు. కాబట్టి పాత నిబంధన చట్ట ప్రకారంగా లేకుంటే ఆ క్రమాన్ని మనం అనుసరించి దేవుని ఆరాధించకూడదు. అంటే పాత నిబంధనలో లేఖనాలు తీసుకోవచ్చా, ఆజ్ఞలు తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తీసుకోవాలి. మంచి ఆజ్ఞలైతే తీసుకోవాలి. సార్ అక్కడ ధర్మశాస్త్రంలో బలు ఇచ్చినారు కదా, నేను కూడా బలిస్తానంటే ఇవ్వకూడదు. ఓకే, అక్కడ బలిపీఠం కట్టారు కదా, ఇక్కడ బలిపీఠం కడతానంటే లేదు, కట్టకూడదు. అక్కడ కంటికి కన్ను పంటికి పన్ను అన్నాడు కదా, అంటే ఇక్కడ లేదు. కొత్త నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను లేదు. ఇవన్నీ చేయకూడదు. ఇప్పుడు మంచిగా ఉన్నాయా? నీ తల్లి నీ తండ్రిని సన్మానించమంటాడు, తల్లిదండ్రులు సన్మానించమంటాడు, సన్మానించాల్సిందే. కాబట్టి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో, వాటిని ఖచ్చితంగా మనం గైకొనాలి. అంటే సిస్టంలో ఆరాధించకూడదు, ఆ పద్ధతిలో ఆరాధించకూడదు అనేటువంటిది అంశం. ఓకే, ధర్మశాస్త్రము పాత నిబంధన యూదులకు మాత్రమే ఇవ్వబడినది, అన్ని జనులకు ఇవ్వాల. క్రైస్తవులకు ఆ రోజు క్రైస్తవులు లేరు. యేసుక్రీస్తు రాలా, యేసుక్రీస్తు శిలువ మీద చనిపోవాలా, సమాధి చేయబడి లేయిలా.
క్రైస్తవ బాప్తిజాలు లేవు. కాబట్టి అప్పట్లో ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు ఆ ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడిందంటే క్రైస్తవులకు ఇవ్వబడలేదు, అన్యులకు కూడా ఇవ్వబడలేదు, యూదులకు మాత్రమే ఇవ్వబడింది. యూదులకే ధర్మశాస్త్రం. చూడండి 15 ఆది కాండము 17 అధ్యాయంలో 17:17 ఆది కాండము 17:17 అప్పుడు అబ్రహాము సాగిలపడినవి, నూరేండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారాకు కనునా అని మనసులో అనుకునేను. అబ్రహాము, ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతక అనుగ్రహించుము అని దేవుడితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నిశ్చయముగా నీకు కుమారుని కంటుంది శారా. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదను. చూడండి, తర్వాత శారమ్మకు సంతానం కలగబోతుంది. ఇస్సాకుని పేరు పెట్టు, అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరుస్తాను అన్నాను దేవుడు. ఇస్మాయిల్ గురించి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికంగా అతన్ని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతను గొప్ప జనంగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదని చెప్పాను. ఓకే, ఇస్మాయిల్కు ఇస్సాక్కి డిఫరెన్స్ చెప్తున్నాడు. ఇస్మాయిల్ నేను ఇచ్చేస్తాను, గొప్ప జనముగా చేస్తాను, వాళ్ళు అత్యధికంగా విస్తరింప చేస్తా, సంతాన అభివృద్ధి కలగ చేస్తా ఇస్మాయిల్కి. 10 మంది రాజులకు అంటాను ఇస్మాయిల్, అంతవరకే. అయితే చూడండి, అయితే అన్నాడు, వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదు. నిబంధన ఎవరితో చేస్తుందంటే ఇస్సాకుతో చేస్తాను. దేవుడికి ఒక ఐడియా ఉంది. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. ఆయన ఎవరితో నిబంధన చేయబోతున్నాడో ముందుగా చెప్పేశాడు, అబ్రాహాముతో చెప్పేశాడు. కాబట్టి నిబంధన వాగ్దానం ఉంది, చేస్తాననుకుంటే ఇస్సాకుతో, ఆయన సంతతితో, ఆయన తర్వాత ఆయన సంతానంతో నేను చేస్తాను. ఎవరి సంతానము? అబ్రహాంతో వాగ్దానం చేశాడు, నీ సంతతి నేను హెచ్చిస్తాను అన్నాడు. ఆకాశపు నక్షత్రముల వలె నీ సంతానం అవుతుంది అన్నాడు. ఆ సంతాన వాగ్దానం ఉంది అబ్రహాం దగ్గర. ఆ సంతానం, ఆ వాగ్దానము మళ్ళా ఏం చేశాడంటే ఇస్సాకు ద్వారా ఇస్సాకు సంతానానికి నేను ఇస్తాను. అబ్రహాంతో చేసినటువంటి వాగ్దానము అబ్రహాంకి ఇవ్వలేదు, ఆ తర్వాత ఇస్సాకు ఇవ్వలేదు, ఆ తర్వాత జనరేషన్కి ఇస్తాను అని చెప్పాడు. అది ఎప్పుడు నెరవేరుతుందో తర్వాత మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఒక నిబంధనని స్థిరపరుస్తాడు. అది ఎక్కడ నిలబడతాడు? అబ్రహాం ద్వారా నిర్వర్తిస్తాడు. ఓకే, అబ్రహాము ద్వారా అది వాగ్దానం చేయబడుతుంది. ఆ నిబంధన కూడా ఆయన ద్వారా స్థిరపరుస్తానన్నాడు. ఓకే, ఇంకొక లేఖనం చూస్తాము. నిర్గమకాండము 19 అధ్యాయము 3వ వచనములో దేవుడు వాగ్దానం ఏ విధంగా చేస్తున్నాడో, ఎవరితో చేస్తున్నాడో చూడండి జాగ్రత్తగా. అది మోషేతో మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, యెహోవా ఆ పర్వతం నుండి పిలిచాడు, మోషే రా అన్నాడు. నువ్వు రా, నీ వరకే రా, నీవు యాకోబు కుటుంబీకులతో క్లియర్గా ఉంది అక్కడ. ఎవరితో చేయాలి నిబంధన? యాకోబు కుటుంబీకులతో ముచ్చటించు అంటే మాట్లాడు. ఇశ్రాయేలీయులకు తెలపవలసినదేమనగా, అది ఇశ్రాయేలీయులకు అంటే ఎవరికి ఇస్తున్నాడు పాత నిబంధన? యాకోబు కుటుంబీకులతో అన్నాడు, ఇశ్రాయేలీయులతో అంటున్నాడు. క్లియర్గా ఉంది అక్కడ. ధర్మశాస్త్రం ఎవరికి చేస్తున్నాడు అంటే ఆ ధర్మశాస్త్రం యూదులకు మాత్రమే అనే సంగతిని మనం నేర్చుకుంటున్నాం. యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తిన్నో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూసితిరి. ఓకే, కాగా మీరు
నా మాట శ్రద్ధగా విని చూడండి, నేను గద్ద రెక్కల మీద ఐగుప్తుల నుంచి నేను ఎర్ర సముద్రం దాటిచ్చా. గద్ద పిల్లల్ని ఎట్లా రెక్కల మీద అట్లా దాటించుకుంటుంది, అలా నేను దాటించుకొని వచ్చేసా. ఓకే, అయితే నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఎవరు వీళ్ళు ఇశ్రాయేలీయులు లేకుంటే యాకోబు కుటుంబీకులు. మీరు నా మాట శ్రద్ధగా విని, నంబర్ వన్, మాటని శ్రద్ధగా వినాలి, దేవుని మాటని. నంబర్ టూ, నా నిబంధన అనుసరించి నడిచిన ఎడలా అన్నాడు. ఇశ్రాయేలుతో చెప్పవలసిన సంగతులు ఇలా చెప్పు అన్నాడు. ఏంటి చెప్పాలి? నా మాటని శ్రద్ధగా వినాలి, నా నిబంధనను అనుసరించి నడవాలి, నడుచుకోవాలి. అప్పుడు మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. స్వకీయ సంపాద్యం, నా బిడ్డలు, నా సొత్తు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, చూడండి మళ్ళీ, యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఉందురని చెప్పుము. ఎప్పుడైతే నా మాట మీరు శ్రద్ధగా వింటారో, నా నిబంధనను అనుసరించి నడుస్తారో, అప్పుడు మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యంగా ఉంటారు. ఓకే, పరిశుద్ధమైన జనముగా ఉందని చెప్పి నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, నీవు ఇశ్రాయేలీలతో, యూదా కుటుంబీకులతో ముచ్చటించు. మన క్రైస్తవులు కాదు, అప్పుడు క్రైస్తవులు లేరు. ఆ ధర్మశాస్త్రము దేవుడు మోషేకి ఇచ్చేటప్పుడు క్రైస్తవులు లేరు. ఎవరున్నారు? ఇశ్రాయేలు ఉన్నారు. ఇప్పుడు యూదా జనాంగం ఉన్నారు. వాళ్ళతో చేస్తున్నాడు ఈ నిబంధన. అందుకు వాళ్ళకేం ముందుగా హెచ్చరించాడు, నా మాట శ్రద్ధగా వినండి అన్నాడు. వాళ్ళు శ్రద్ధగా వినలేదు. తర్వాత దేవుడు మోషేకు ఆ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత 40 రోజులు అయిపోతే ఈ మోషే ఏమైనాడో ఏమో అని చెప్పని మోషే వచ్చే లోపలే వాళ్ళు బొమ్మని చేసుకొని బొమ్మని ఆరాధించారు, విగ్రహాన్ని ఆరాధించారు. శ్రద్ధగా వినలేదు, నా నిబంధనను అనుసరించి కూడా నడవలేదు. కాబట్టి ఎవరికి చేశాడు ఈ నిబంధన అంటే, పాత నిబంధన లేకుంటే ధర్మశాస్త్రము మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులతో యూదా జనాంగంతో చేసినాడు. ఓకే, ద్వితీయోపదేశకాండము కూడా ఇంకా క్లియర్గా ఉంటుంది. ద్వితీయోపదేశకాండంలో 5వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు చాలా క్లియర్గా చెప్తున్నాడు ధర్మశాస్త్రము ఎవరితో చేసినాడు అనే సంగతి. ధర్మశాస్త్రము క్రైస్తవులకు కాదు, ధర్మశాస్త్రము అన్యులకు కూడా కాదు, ధర్మశాస్త్రము యూదులకు మాత్రమే అనే సంగతిని ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 1 నుంచి 3 దాకా. మోషే ఇశ్రాయేలందరినీ పిలిపించి మోషే ఇశ్రాయేలందరినీ పిలిపించి ఆ తర్వాత అంటే మోషే మరి పలకలు పగలగొట్టినాడు, మళ్ళా పలకల మీద రాసుకొచ్చినాడు, మళ్ళా తీసుకొచ్చి వాళ్ళందరిని సమకూర్చి మళ్ళా చెప్తున్నాడు. మోషే ఇశ్రాయేలందరినీ సమకూర్చి లేకపోతే పిలిపించి ఎట్లనని, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడవండి అన్నాడు. నేడు మీ వినికిడిలో నేను చెప్పుచున్నా అంటే దేవుడు చెప్పినటువంటివి ఈయన చెప్పాడు. ఏంటి అవి? కట్టడలు విధులు. కట్టడలు విధులు విని నేర్చుకొని వాటిని అనుసరించి నడవండి. వినండి, దేవుడు కూడా చెప్పాడు, నా మాట శ్రద్ధగా వినన్నాను, వాటిని అనుసరించి నడుచుకోమన్నాడు. అదే విషయాన్ని మోషే కూడా చెప్తున్నాడు. ఆ కట్టడలను విధులను విని అంటే శ్రద్ధగా విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి, వాటిని అనుసరించండి, నడవండి. ఆ విధులు, ఆ కట్టడలు నువ్వు గైకొనాలా, శ్రద్ధగా వినాలా చెప్పేటప్పుడు. మన దేవుడైన యెహోవా, చూడండి జాగ్రత్తగా, మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను. మనతో అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో, ఇశ్రాయేల్ అందరిని పిలిపించి మోషే చెప్తున్నాడు. మోషే ఇశ్రాయేల్ అందరిని పిలిపించి మనతో ఈ నిబంధన చేశాను. యెహోవా మన పితరులతో కాదు, చూడండి, మన పితరులతో కాదు అంటే అబ్రహాం ఇస్సాకు వాళ్ళతో చేయలేదు నిబంధన. ఎవరితో చేశాడంటే మోషే ద్వారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో, ఆ పిల్లలో ఉన్నటువంటి వాళ్ళతో చేస్తున్నాడు. పితరులతో నిబంధన చేయలేదు. ఆ నిబంధన చేశాడు కానీ
రాతరూపకంగా లేదు, నోటి మాట వలన ఓరల్ ఇన్స్ట్రక్షన్స్, నోటి మాట ద్వారా చెప్పాడు అబ్రహాంతో, నోవాహుతో చెప్పాడు. ఆ నిబంధన వేరు. తర్వాత చెప్తాను. నిబంధనలో మీకు నిబంధన అనేటువంటి సబ్జెక్ట్ ఉంది. అందులో నేను చెప్పిన వివరంగా మీరు అక్కడ చూడండి. ఓకే, హోరేబులు మనతో నిబంధన చేశాను, యెహోవా మన పితరులతో కాదు, పితరులతో నిబంధన చేయలేదు అని చెప్తూ, నేడు ఎక్కడ సజీవులమై నేడు ఎక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను. మనతోనే ఈ క్లియర్గా ఉంది. నిబంధన ఎవరితో చేశాడంటే ఇశ్రాయేలుతో చేశాడు. ధర్మశాస్త్రము లేదంటే పాత నిబంధనని దేవుడు ఎవరితో చేశాడంటే ఇశ్రాయేలీయులతో చేశాడు. నేడు ఇక్కడ సజీవులమై నిలిచి ఉన్న మనతోనే చేశాను, మన పితరులతో కాదు. కాబట్టి ధర్మశాస్త్రం ఎవరు చేశాడు? ఆ ఇశ్రాయేలీయులు ఈ పితరులతో కాకుండా ఆ తర్వాత మోషే పీరియడ్లో ఉన్నటువంటి వాళ్ళతో చేశాడు. అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రము అన్యులకి చెప్పలేదు. ధర్మశాస్త్రము క్రైస్తవులకు చెప్పలేదు, ఇశ్రాయేలుకి మాత్రమే చెప్పాడు. ధర్మశాస్త్రము అన్యులకు చెప్పలేదు, క్రైస్తవులకి చెప్పలేదు. అప్పుడు క్రైస్తవులు లేరు, అక్కడ అన్యులు కూడా లేరు. చెదిరిపోయినటువంటి దేశాలలో చాలా మంది అన్యులు ఉన్నారు. వీళ్ళని మాత్రమే పిలిపించాడు, ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. ఐగుప్తులో జనాంగం ఉన్నారు. ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వలేదు, అది అన్యులు. ఇంకా చెదిరిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏసావు ఏసావు సంతతి వాళ్ళు చెదిరిపోన్నారు, వాళ్ళతో చెప్పలేదు, అన్యులతో చెప్పలేదు. వాళ్ళు అన్యులు. ఎవరికి ఇచ్చాడు ధర్మశాస్త్రం అంటే ఇశ్రాయేలీయులకు మాత్రమే అని చెప్పింది క్లియర్గా మనకుంది. కాబట్టి ఇంకొక పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్రము అన్యులకు ఇవ్వబడలేదు అనే సంగతిని మనము రోమాపత్రికలో చూడొచ్చు. 2వ అధ్యాయం, రోమాపత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. రోమా 2:12. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ధర్మశాస్త్రము అన్యులకి లేదు, ధర్మశాస్త్రము క్రైస్తవులకు లేదు, ధర్మశాస్త్రము కేవలము యూదులకు మాత్రమే, ఇశ్రాయేలుకు మాత్రమే అనే సంగతిని మనం చదవబోతున్నాం. 12వ వచనం, రోమపత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ, అంటే ధర్మశాస్త్రం లేనటువంటి వాళ్ళు ఉండారు. జాగ్రత్తగా గమనించండి. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశిస్తారు. వాళ్ళకి ఇంకా ధర్మశాస్త్రం లేదు. ఎలా అంటే వాళ్ళ సంగతి ఏంటి అంటే ధర్మశాస్త్రం లేకుండా నశిస్తారు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ, ధర్మశాస్త్రము ఉండి కూడా పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుతారు. వాళ్ళకి తీర్పు ఉంది. అంటే అన్యులకి ధర్మశాస్త్రం లేకుండా నశించిపోయినటువంటి వాళ్ళకి అసలు అది డిసైడ్ అయిపోయింది తీర్పు ఎక్కడైనా సంగతి మీకు తెలుసు. అయితే ధర్మశాస్త్రము కలిగి పాపం చేసినటువంటి వారికి ధర్మశాస్త్రం ప్రకారంగా తీర్పు ఉంది, తీర్పు నొందుతారు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. వింటే నీతిమంతులు కారు. నేను వింటున్నాను ఆదివారం ఆదివారము అంటే వినేటువంటి వాళ్ళు నీతిమంతులు కాదు. ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించినటువంటి వారే నీతిమంతులు. ధర్మశాస్త్రం వినాలి, శ్రద్ధగా దాన్ని అనుసరించి నడుచుకుంటేనే నీతిమంతులు. నీతిమంతులుగా ఎంచబడతారు. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు, చూడండి, ధర్మశాస్త్రము లేని అన్ని జనులు, ధర్మశాస్త్రము అన్ని జనులకు ఇవ్వలేదు. స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల, ఒకవేళ వాళ్ళ ధర్మశాస్త్రం లేకపోయినా కూడా స్వాభావికంగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే వారు ధర్మశాస్త్రము లేని వారైనను, చూడండి, ధర్మశాస్త్రం లేకపోయినను అన్యులకి తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. తమకు వాళ్ళకై వాళ్ళే ధర్మాన్ని నిర్వర్తించినారు అన్యులు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రము తమ హృదయములందు వ్రాయబడినట్లు చూపుతున్నారు. నా హృదయంలో ధర్మశాస్త్రం ఉంది. చాలా మంది అంటారు, ఎక్కడుంటే ఏం సార్, ఏ మతం అయితే ఏం సార్, మా హృదయంలో మేము దేవుడు అని చెప్పి అంటామంట చాలా మంది అన్ని జనులు.
అని ఒక రకంగా వాళ్ళని బట్టి సంతోషించవచ్చు. ఎందుకంటే వాళ్ళ మంచి మనస్సాక్షి ఉంది. వాళ్ళ హృదయంలో ధర్మశాస్త్రం రాయబడి ఉంటుంది. అంటే శిష్టాన్ని మనం వ్యతిరేకిస్తాం, వ్యక్తిని వ్యతిరేకించడం లేదు, శిష్టాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాం అక్కడ. అలాగనే ఇక్కడ కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు ఆరాధన చేస్తే ఆ శిష్టాన్ని వ్యతిరేకిస్తున్నాం, వ్యక్తిని మనం వ్యతిరేకించడం లేదు. ఓకే. ధర్మశాస్త్రము తమ హృదయముల యందు రాయబడినట్లు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఎలాగు జరుగును. ఆ దినము తీర్పు దినముంది. యేసుక్రీస్తు ఈ సువార్త ప్రకారంగా మనుషుల రహస్యములను విమర్శించు దినము ఉంది. ఆ దినమున అన్ని జనులకు ఏ తీర్పిస్తాడో, ధర్మశాస్త్రము చదువుతూ పాపం చేసినటువంటి వారికి ఏ తీర్పిస్తాడో, క్రొత్త నిబంధన వినేటువంటి వారికి ఏ తీర్పిస్తాడో, క్రొత్త నిబంధన విని అనుసరించి నడిచేటువంటి వాళ్ళకి ఏ తీర్పిస్తాడో అక్కడ చెప్పబడింది. కొంతమంది అంటారు, అంటే క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకుంటే సరిపోద్ది అంటాడు. ఓకే, చాలదు కూడా. క్రీస్తు సంఘము అని చెప్పింది బోర్డు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళందరూ పరలోకానికి పోతారంటే లేదు, లేదు. బోర్డు పెట్టుకోకపోయినంత మాత్రాన ఆ సిస్టంలో, అంటే పాత నిబంధన సిస్టంలో నువ్వు ప్రవర్తిస్తే మేము పోమా అని చెప్పిన ప్రశ్న కూడా ఉంటుంది. పోరు అని అంతే. ధర్మము వేరు, నీతి వేరు. సిస్టంలో ఆరాధన ఆ సిస్టంలో చేయాలి. కాబట్టి తెలుసుకోగలగాలి, తెలుసుకొని రావాలి సిస్టంలో. ఓకే. ధర్మశాస్త్రము అన్ని జనులకు ఇవ్వబడలేదని చెప్పని క్లియర్. ఓకే. ధర్మశాస్త్రము క్రైస్తవులకు కూడా ఇవ్వబడలేదు. ఇంకొక లేఖనం చదువుకుందాం. ధర్మశాస్త్రము క్రైస్తవులకు కూడా ఇవ్వబడలేదు. కొలస్సే పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కొలస్సే 2:13. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా. చూడండి, అక్కడ మనం ఇందాక చదువుకున్నాం దీన్ని, మరలా కూడా ఒకసారి రిపీట్ చేస్తున్నాను. దేవుడు రాతరూపమైన ఆజ్ఞల వలన మనకు రుణముగాను మనకు విరోధముగా ఉండిన పాత్రమును మేకులతో కొట్టి, రాతరూపమైనటువంటి అది ఉంది, దాన్ని ఏం చేశారంటే తుడిచివేసి, ఓకే, మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి, మనకు అడ్డం ఉంది అది, దాన్ని ఎత్తివేసినాడు. అది మన మీద రుణముగా ఉంది, దాన్ని తుడిచివేసినాడు, దాన్ని కొట్టివేసినాడు. మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపు చేసను. ఆయన ప్రధానులకును అధికారులకును నిరాయుధులుగా చేసి, ప్రధానులను అధికారులను ఏం చేశాడంటే నిరాయుధులుగా చేసేసాడు. అంటే ధర్మశాస్త్రం ఉన్నటువంటి వాళ్ళు ధర్మశాస్త్రం లేకుండా పోయింది. శిలువ చేత జయోత్సాహంతో వారిని పెట్టి తెచ్చి బహాటముగా వేడుకోక కనపరిచింది. కాబట్టి అన్నపానముల విషయములలోనైనను, పండగ అమావాస్య దినములు అను వాటి విషయములనైనను ఆ మీకు తీర్పు తీర్చ ఎవనికిని అవకాశం ఇయ్యకుడి. ఏ విషయాలలో? అన్నపానముల విషయములలోను, పండుగ అమావాస్య విశ్రాంతి దినములు అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చే ఎవరికి అవకాశం ఇవ్వకుడి. అంటే అర్థము చేయవాకండి అనేది. అన్నపానాలు, ఆ అన్నం తినొచ్చు, ఈ అన్నం తినకూడదు, అది తినొచ్చు, ఇది తినకూడదు. పండగలు, క్రిస్టమస్, ఇంకేంటి, గుడ్ ఫ్రైడే, అమావాస్యలు, విశ్రాంతి దినాలు, అవి విషయంలో తీర్పు తెచ్చడానికి ఎవరికి అవకాశం ఇవ్వకంటున్నాడు. ఇవి ఈ పండగలు, అమావాస్యలు, అన్నపానాలు ఏంటి అంటే ఇవి రాబో వాటి ఛాయే కానీ యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆ ఛాయగా ఉన్నది. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇది ఛాయ, నిజస్వరము క్రీస్తులో ఉంది. ఈ పండగలన్నీ కూడా ఛాయ. అమావాస్యలు, విశ్రాంతి దినాలు ఛాయ, అన్నపానాలు ఛాయ, నిజస్వరూపము క్రీస్తులో ఉందన్నాడు. కాబట్టి ఎవరికి తీర్పు తెచ్చడానికి అవకాశం ఇవ్వకూడే అంటాడు. ఒకే, ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వలేదు? క్రైస్తవులకు ఇవ్వబడలేదు. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వలేదు? అన్యులకి ఇవ్వబడలే. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? యూదా జనాంగానికి, ఇశ్రాయేల్కి మాత్రమే ఇవ్వబడింది. పాత నిబంధన 39 పుస్తకాలు ఉంటాయి. బైబిల్లో 2 భాగాలు, ఒకటి క్రొత్తది, ఒకటి పాతది.
ఈ పాత నిబంధన ఇశ్రాయేలుకి నీకు నాకు కాదు. అంటే విధులు అవి కాదు, ఆ మంచి కాదు. ఆ యాజ్ఞ చాలా మంచిగా ఉంటే తీసుకోవాలి. ఓకే, ఒక హిస్టరీగా, ఒక చరిత్రగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, హిస్టరీ పిల్లలు చదువుతారు. హిస్టరీ 8th క్లాస్ నుంచి హిస్టరీ పరిచయం చేస్తారు. లేకపోతే 6th నుంచి కూడా ఉంటుంది హిస్టరీ. ఆ హిస్టరీ చదువుకుంటారు. అశోకుని గురించి చదువుతారు. ఎందుకు అశోకుడు ఇప్పుడు లేడు కదా. ఇందిరాగాంధీని చదువుతారు. శాతవాహనుడు, శాలివాహనుడు, ఆ శకాలు చదువుతారు. హిస్టరీ అంతాని దాదాపు ఇంటర్మీడియట్, డిగ్రీ దాకా హిస్టరీ ప్రతి క్లాసులలో ఉంటుంటుంది. అవి ఎందుకు అంటే చదువుకోవాలి, అందులో మంచిని గ్రహించుకోవాలి. అలాగనే పాత నిబంధన ఎందుకు అని చెప్పని అంటారు కొంతమంది. ఆ, అలాంటప్పుడు ఎందుకయ్యా అంటే, ఆ, ఎందుకు అంటే చదవాలి, హిస్టరీ తెలుసుకోగలగాలి. హిస్టరీ తెలుసుకోకపోతే పాపం అనగా ఎటుదని నీకు తెలియదు. ఇవాళ దేవుడు పాత నిబంధనలో ఏమేమి చేశాడో అవన్నీ నువ్వు తెలుసుకోవాలి, స్టడీ చేయాలి, మైండ్లో పెట్టుకోవాలి. మంచి అయితే తీసుకోవాలి, అవి చెడ్డ అయితే వదిలిపారేయాలి. అందుకోసం హిస్టరీ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11-14. ఎఫెసీ 2:11. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి, మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నత లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారైనా ఉండి క్రీస్తుకు దూరస్తులుగా ఉంటరి. మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ విషయాన్ని. క్రీస్తుకు దూరస్తులై ఉంటుంది మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైనారు. క్రీస్తు రక్తము వలన క్రీస్తునందు బాప్తిసం తీసుకొని సున్నతతో చేయబడినటువంటి వాళ్ళతో కాకుండా, ఓకే, మన సున్నత పడలేదు కదా. ఆ ఇస్రాయల్తో, ఆ రోజు ఇస్రాయల్తో సహపౌరులుగా ఉండకూడదు. మన పరవాసులుగా, పరదేశులుగా ఉండకూడదు. నిబంధన లేని పరజనులుగా ఉండకూడదు. పరజనులు అంటే అన్యులకి నిబంధన లేదు కదా, వాళ్ళు పరజనులుగా వాళ్ళ మాదిరి కూడా ఉండొద్దు. నిబంధన ఉన్నటువంటి ఇస్రాయేల్ మాదిరిగా నువ్వు ఉండొద్దు. నిబంధన లేనటువంటి అన్ని జనులు ఉన్నారు, వాళ్ళ మాదిరిగా నువ్వు ఉండొద్దు. అలా ఉన్నావు ఒకప్పుడు. నిరీక్షణ లేని వారు ఉన్నారు, లోకమందు దేవుడు లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు లేడు అంటారు చాలా మంది, ఇప్పుడు చాలా మంది. ఓకే, సో మీరు దూరస్తులై ఉండడి జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు రక్తము వలన, యేసుక్రీస్తు యొక్క యేసుక్రీస్తు నందు అంటే కడగబడినటువంటి వాడు, బాప్తిసమైనటువంటి వాడు. ఇప్పుడేమైనావు? సమీపస్తుడమైనవు, సమీపస్తులుగా ఉన్నావు. ఆయన మన సమాధానమై ఉండి ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును, చూడండి, అనగా విధి రూపకమైన ధర్మశాస్త్రము గల ఆ మన ఆ ఆజ్ఞలు గల విధి రూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఏం చేసంటే తన శరీరమందు తన శరీరమందు యేసుక్రీస్తు శరీరమందు కొట్టివేటు చేత మధ్యగోడను పడగొట్టి, ధర్మశాస్త్రం మధ్యగోడ అంటే ధర్మశాస్త్రం పడగొట్టి మన ఉభయులను ఏకము చేసాను. ఉభయులను అంటే అన్ని జనాంగాన్ని, క్రైస్తవుల్ని, లేకుంటే యోధ జనాంగాన్ని, ఇస్రాయల్ జనాంగాన్ని అందరినీ ఒక ఏకం చేశాడు. ఓకే, దేవుని చిత్తమైతే ఇంకొకసారి కలుసుకుందాం. ధర్మశాస్త్రం ఎందుకు కొట్టివేయబడింది, ధర్మశాస్త్రం ప్రకారంగా క్రైస్తవులు తీర్పు తీరుస్తారా, తీర్చబడరా అనే సంగతి కొన్ని లేఖనాలు ఉన్నాయి, మనం తెలుసుకుందాము. అప్పుడు దాకా మీరు ఈ వీడియోలు చూస్తూ ఉండండి. ఓకే, బైబిల్ దగ్గర పెట్టుకొని చదువుతూ ఉండండి, ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, కామెంట్ చేయండి. చాలామంది లైక్ చేయటము తెలియటం లేదు, లైక్ కూడా చేయండి. మరి ఇలా ఉంటుంది కదా, ఒక కుడి బటన్ బెరవేలు, థంబ్ అంటే థంబ్, దాని పైకి ఉంటుంది కదా, దాన్ని మీకు నచ్చితే దాన్ని టిక్ చేయండి, నచ్చకపోతే కింద దాన్ని టిక్ చేయండి. ఓకే,
అలాగూ మీరు మాతో కోఆపరేట్ చేయండి దేవుని పనిలో. దేవుని చిత్తం అయితే మళ్ళొకసారి మనం కలుసుకుందాము. అంతవరకు సెలవు.